యాక్ట్రెస్ జీవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ పైన. ఆ ఇష్యూ ఏంటంటే, ఆ టాపిక్ ఏంటంటే వాళ్ళ లస్ట్ అవనివ్వండి, లేకపోతే అవుట్ ఆఫ్ అట్రాక్షన్ అవనివ్వండి, నీకు తెలియకుండా నీ దగ్గర సీక్రెసీ మెయింటైన్ చేసేసి వెళ్ళి ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని అంటే దాని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు సీక్రెసీ మెయింటైన్ చేశాడు నీకు తెలియకూడదని, బికాస్ హీ లవ్స్ యూ. భార్యకు తెలియకుండా భర్త బయట ఎన్ని ఎఫైర్స్ ఉన్నా లేదా ఇంకొకరితో లవ్లో ఉన్నా ఆ విషయం అనేది భార్యకు తెలియకుండా సీక్రెట్గా పెడితే ఆ భార్య పైన భర్తకి జెన్యున్గా లవ్ ఉన్నట్టే. ఒకవేళ అదే భర్త అదే ఇంకో రిలేషన్షిప్ని పబ్లిక్ అందరికి తెలిసేలా, భార్యకి పబ్లిక్కి అందరికి తెలిసేలా ఉంటే ఆ భర్తతో ఉండొద్దు భార్య అని చెప్పేసి. సో మీరు పబ్లిక్ స్పీకర్ అని, మోటివేషన్ స్పీకర్గా మీరు దీన్ని ఎలా చెప్తారు? బాగుంది మీ క్వశ్చన్. యా. అయితే ఇది ఒక ముక్కలో చెప్పి ముగించేయచ్చు దీన్ని. అంటే ఇది ఎవరైనా ఒప్పుకుంటే ఓకే, ప్రొసీడ్. ఓకే. కానీ అడిగి చూడండి, ఎవరన్నా ఒక్క అమ్మాయి అన్న ఒప్పుకుంటే ఛాన్సే లేదు. ఐ అగ్రి. అంటే నేను ఒప్పుకోకపోవడం అనేది అంత అప్రస్తుతము. ఇది జనానికి సంబంధించింది, సమాజానికి సంబంధించిన విషయం కాబట్టి మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో మనం తర్వాత చూద్దాము. దీని కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఓకే. అయితే నా విశ్లేషణ నేను ఏమనుకుంటున్నానంటే, చాలామంది ఇప్పుడు ఫస్ట్ మగవాళ్ళని తీసుకుందాం, ఇలాంటి అఫైర్స్ ఉన్న మగవాళ్ళు చెప్పే రీజన్ అదే.